దాని కథ ఏంటి? ఈరోజు వచ్చిన మీటింగ్ పెట్టుకున్నాం, ఎందుకంటే అందరూ ఎలా ఎలా అని అడుగుతుంటారు. సో ఈరోజు మనం ఆ మీటింగ్లో డిస్కస్ చేద్దాం. మరి ఫస్ట్ కవిత మేడం గారు మాట్లాడతారు, తర్వాత నేను దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ముందుగా అసలు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, మానస సరోవరం అనేది భూమి మీద ఉన్న ఒక అందాల లోకం. సాక్షాత్తు మహాదేవుడు కొలువుండే కైలాస పర్వతం అని అందరి యొక్క పూర్తి విశ్వాసం. సరే, రెండో అంశం ఏంటంటే, అది అసలు భూమి మీద ఇలాంటి అందాలు ఉంటాయా? ప్రకృతి ఇంత అద్భుతంగా ఉంటుందా? ప్రకృతి ఇంత రమణీయతతో ఉంటుందా అని అనిపిస్తుంటుంది మానస సరోవరం చేస్తే. సో మానస సరోవరం వెళ్ళాలని అందరి యొక్క కళ. ఒక్కసారైనా మానస సరోవరం వెళ్ళాలి అని చాలామంది కళ. మరి అక్కడ ఎలాంటి వసతి ఉంటుంది, సౌకర్యాలు ఉంటాయి, మనం వెళ్ళగలమా లేదా, ఆక్సిజన్ సరిపోద్దా లేదా, మనం మన వయసు దానికి సహకరిస్తా లేదా, ఇలాగ ఎన్నెన్నో ఎన్నెన్నో సందేహాలు చాలామందికి ఉంటాయి. మరి ఆ సందేహాలన్నిటికీ మనం ఇంతకుముందు టూర్స్ నిర్వహించిన కవిత మేడం గారిని అడిగి తెలుసుకుందాం. అదేవిధంగా ఈ సంవత్సరం ఆగస్టు నెలలో మనం మానస సరోవరం టూర్ వెళ్తున్నాం. సద్గురుస్ మూమెంట్ తరపున కొంతమంది పరిమిత సభ్యులతో వెళ్తున్నాను. మరి దానికి సంబంధించిన ఆర్గనైజేషను, ఆ టూర్ నిర్వహణ, అక్కడ ఎలా ఉండాలి, ఈ మనకు కావాల్సిన హోటల్స్, వసతి సౌకర్యాలు, భోజనం, వెహికల్స్, ఇవన్నీ కూడా మన కవిత మేడం గారు చూస్తారు. ఎందుకంటే వారు ఇంతకుముందు ఎన్నో సార్లు మానస సరోవరం యాత్రలు చేశారు. వారికి ఇది చాలా చిన్న విషయం. సో ఈ యాత్రలో వారికి ఇది చాలా చిన్న విషయం. ఈ యాత్రలో ముఖ్యమైన అంశం ఏంటంటే, వారు తమ యొక్క లైఫ్‌ని ఎక్కువగా మానస సరోవర్ ఇంకేమి వేయరు వారు. ఆమె టూరిస్ట్ ఆపరేటర్ కాదు. ఇంకే టూర్‌లు వేయరు. ఓన్లీ మానస సరోవరమే ఏస్తారు. ఎందుకంటే మానస సరోవరం అన్నది ఆమె ప్యాషన్. అందరిని తీసుకెళ్తారు. సో వారిని నేను ఎంపిక చేసుకున్నాను వారితో వెళ్ళడానికి. అయితే మనం అందరం మానస సరోవరం ఈ సంవత్సరం వెళ్తున్నాం. ఎవరైతే ఆసక్తి ఉందో వాళ్ళందరూ ఈరోజు మనం మీటింగ్‌లో డిస్కస్ చేసుకోవచ్చు. రావాలి అనుకున్న వాళ్ళందరూ డిస్కస్ చేయొచ్చు. మీటింగ్‌లో ఉన్నా బిడ్డ. జూమ్ మీటింగ్‌లో ఉన్నా మళ్ళీ సో మాట్లాడతాం. సో ఇన్ఫర్మేషన్ అందరికీ ఈరోజు ఇన్ఫర్మేషన్ అందరికీ ఉంటుంది. సో మీలో ఎవరైతే ఆసక్తి ఉందో వాళ్ళందరూ శ్రద్ధగా వినండి. అసలు మానస సరోవరం అంటే ఏంటి, ఎలా వెళ్ళాలి, ముందుగా మన కవిత మేడం గారు చెప్తారు. మేడం గారు వెల్కమ్. నమస్కారం సార్. థ్యాంక్ యూ సో నమస్కారం. మచ్ సార్. మీరు ఇంత అభిమానించి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా మీకు ప్రణామములు. ఈ కైలాసనాథుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ జన్మ ధరింపజేయాలని ఆయనను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అద్భుతమైన ఈ యాత్ర మీతో చేయడం అనేది చాలా విశేషం నా వరకు నాకు. ఒకసారి ప్రయత్నం చేశాను. అది చైనా వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. అది మనకు ఇదివరకు తెలిసిన విషయమే. బట్ ఈ సంవత్సరం అన్ని విధాలుగా నేను లాస్ట్ ఇయర్ ఎళ్ళేసొచ్చి ఆ ఎక్స్‌పీరియన్స్ తోని ఈసారి మీకు ప్రామిస్ చేసి నేను ఎంత కంఫర్ట్‌గా వెళ్తానో అంతే కంఫర్ట్‌గా మనందరం కలిసి సద్గురు మూవ్‌మెంట్ సభ్యుల తరఫున వెళ్ళాలనే ఆ కోరికతోని ఇప్పుడు ఈ అవకాశం నాకిచ్చినందుకు చాలా ధన్యవాదం సార్. ఆహ్, ఈ యాత్ర ఎంత అందరూ చెప్పే విధంగా భయపడి అందరూ అమ్మో! ఇలా ఉంటదేమో, అలా ఉంటదేమో అనే వాటిని అట్లా ఏమీ ఉండదు. ఈజీగా సులువుగా వెళ్లి రావచ్చు అని చూపియడమే నా ధ్యేయం సార్ ఇందులో. దీనికొచ్చేసి మామూలుగా ఇవి యాత్రలు మనం చేస్తాం గదా! ఈ బద్రీ ఎళ్ళాము, కేదార్ ఎళ్ళాము, అమర్నాథ్ ఎళ్ళాము అని ఎంతోమంది నాకు చాలా చెప్తూ ఉంటారు. వాళ్ళందరూ వెళ్ళొచ్చిన యాత్ర ఒకలాగా ఉంటే, మన ఈ యాత్ర ఇంకొకలాగా ఉంటది. సో, దీనికి దానికి డిఫరెన్స్ ఏంది అనంటే, ఫిజికల్‌గా దీంట్లో ఏం స్ట్రెయిన్ అవ్వం సార్. అది మాత్రం ఐ యామ్ ష్యూర్ అబౌట్ దట్. ఫిజికల్‌గా స్ట్రెయిన్ అవ్వకపోతే, అక్కడికెళ్ళిన తర్వాత ఏమి ఇబ్బందయితది అనంటే, జనరల్‌గా అక్కడ ఆక్సిజన్ తక్కువుంటది. ఆక్సిజన్ తక్కువుంటే వచ్చే ఇబ్బందులేంటంటే బ్రెత్‌లెస్‌నెస్ అనేదొస్తది. హై ఆల్టిట్యూడ్ మీదకెళ్తూ ఉన్న ఇప్పుడు మనం కేదార్ గాని, బద్రీ గాని ఇవన్నీ ఏందంటే 9000-11,000 ఫీట్ హైట్‌లోనే ఉంటాయి ఇవి. మనం వెళ్ళే మానస్ సరోవరం 19,800 ఫీట్ పీక్ అన్నమాట. అంటే సెకండ్ డే పరిక్రమ అది పైకెళ్ళిన డోల్మాలా పాస్ అనేది 19,800 ఫీటు. మానస్ సరోవరం వరకు 16,870 ఫీట్. సో, ఈ ప్రాంతం వరకెళ్తే ఇప్పుడు ఈ 11,000, 9,000 మధ్యలో వెళ్ళిన దానికంటే ఇంకా ఉన్నత స్థాయికెళ్ళిపోతున్నాం గాబట్టి, అక్కడ వచ్చే ఇబ్బందులనేటివి అది వెరీ కామన్. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. దానికి తగినట్టుగా మనం బుకింగ్స్ అయిపోంగానే గ్రూప్ అందరికీ యోగా, మెడిటేషను, ప్రాణాయామం క్లాసెస్ పెడతాము. డైలీ ఎట్లా మనం దాన్ని అధిగమించవచ్చు అనే విషయాలన్నీ గూడా నేను ఎక్స్‌ప్లెయిన్ జేస్తూ ఉంటాను. సో, దీంట్లో నేనొక్కటి చెప్పొచ్చేదేంటంటే మెయిన్‌గా
మనం వెళ్ళే జర్నీ ఎట్లా వెళ్తాము అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. అదొక అవగాహన ఉండాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బందులు ఏమొస్తాయి? దాన్ని మనం ఎట్లా అధిగమించాలి అనేది ఒకటి అవగాహన. ఈ 2 యాత్రికులు చేయవలసిన పని. యాత్రికులకు కంఫర్ట్స్ ఏ విధంగా ఇవ్వాలి? అక్కడికెళ్ళాక వసతులు ఎట్లా ఉండాలి? అక్కడికెళ్ళాక ఫుడ్ ఎట్లా ఉండాలనేది చూసుకోవాల్సిన బాధ్యత మాది. అవి గనక మనం సక్రమంగా చేసుకుంటూ వెళ్లి అన్ని విధాలుగా సేఫ్‌గా తీసుకెళ్తే వచ్చిన తర్వాత గూడా ఏ ఇబ్బందులు లేకుండా ఆరోగ్య పరిస్థితులు ఏమి పాడవకుండా క్షేమంగా వచ్చిన వాళ్ళు ఎంతో మందున్నారు సార్ నా దాంట్లో. ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఇప్పటికి 12 సార్లెళ్ళాను. 12 సార్లలో 3 సార్లు 3 రోజుల పరిక్రమ కంప్లీట్ చేశాను. 6 సార్లు ఒకటే రోజు పరిక్రమ చేశాను. మొన్న 2025 జూలై బ్యాచ్‌లో వెళ్ళినప్పుడు ఒక రోజు పరిక్రమలో సగం వరకు వెస్ట్ సైడ్ వరకు వెళ్లి వెనక్కొచ్చాను. అంటే దీనివల్ల ఎందుకు వెళ్తున్నా, నేనెందుకు వస్తున్నానంటే ఎవ్రీ టైమ్ నేనెళ్ళినప్పుడల్లా ఒక కొత్త పాఠం నేర్చుకుంటున్నా. వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంకోసారి బ్యాచ్‌ని తీసుకొస్తే వాళ్ళకి ఏ విధమైన కంఫర్ట్స్, ఏ విధమైన ఫెసిలిటీస్ ఇవ్వాలి అనేది గూడా నేను నేర్చుకున్నా సార్ ఇందులో. వండర్ఫుల్ కవిత మేడం గారు. సో మానస సరోవరంలో నేను మీకు కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఎందుకంటే అందరి ప్రశ్నలు నేనే అడుగుతాను. మీకు దాని మీద క్లారిటీ ఇవ్వండి. అసలు ఫస్ట్ మానస సరోవరం ఏ వయసు వాళ్ళు వెళ్ళాలి? ఇది మొదటి క్వశ్చన్. వయస్సు 13 సంవత్సరాల నుంచి 69 సంవత్సరాల వరకు పర్మిషన్స్ ఇస్తారండి. కానీ అవేర్‌నెస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అసలు కైలాస పర్వతం ఎందుకు చూడాలి మనం? మానస సరోవరంలో ఏముంది అద్భుతం? అక్కడికెళ్ళి మనం ఏం చేయాలనేది తెలుసుకున్న వాళ్ళు మాత్రమే ఈ యాత్రకు రావడానికి అర్హులని నా భావన. ఎందుకంటే చాలా మంది ఒక ప్యాషన్ లాగా ఒక ఏదో యూరప్ ట్రిప్ పోయొచ్చామా, అమెరికా ట్రిప్ పోయొచ్చామా అని అట్లా వెళ్ళే వాళ్ళు గూడా చాలా మంది వాళ్ళెళ్లారు కాబట్టి మేమెళ్ళాము. ఆ కంపారిజన్ కాదిక్కడ. అసలు దాని యొక్క విశిష్టత, దాని యొక్క అద్భుతాలు తెలుసుకొని రావాలి. వయస్సు పరిమితి మాత్రం 13-69 సంవత్సరాల వరకే. 69 పైబడిన వాళ్ళను 70-75 సంవత్సరాల వరకు ఈ సంవత్సరం పర్మిషన్స్ ఇస్తున్నారు కానీ, వాళ్ళకి కొన్ని మెడికల్ టెస్ట్‌లు, కొన్ని ఫిట్‌నెస్ సర్టిఫికేట్‌లు గిన తీసుకొని స్పెషల్ పర్మిట్ తీసుకొని ఎళ్ళాల్సుంటది. వాళ్ళకి మానస సరోవరం వరకే పర్మిషన్ ఇస్తాం గానీ, పరిక్రమకు అలో చేయరు వాళ్ళని. ఇంతవరకు ఇది. ప్లస్ ఇంకొకటి ఫిట్‌నెస్ కూడా వెరీ ఇంపార్టెంట్. బాగా మనం బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ చేసి హెల్తీగా, ఫిట్‌గా ఉన్న వాళ్ళైతేనే అక్కడ మంచిగా ఉండగలుగుతారు సార్. ఎందుకంటే నేను చూసిన. ఇక్కడ ఉండి మాట్లాడిన విధంగా గాకుండా అక్కడికెళ్ళే వరకు మార్పులు చాలా వచ్చేస్తాయి వీళ్ళు. ఇప్పుడున్నంతగా ఫిట్‌గా అక్కడికెళ్ళిన తర్వాత చెప్పలేం. ఉండలేము. అంటే జనరల్‌గా నా యొక్క యాత్రలో నేను ఒక్కొక్కళ్ళని అవగాహన చేశాను. జిమ్ బాడీలన్నీ వస్తాయి. మేము జిమ్ చేసాము. మేము అన్ని కిలోమీటర్లు 10K రంగులు, 1K రన్నులు చేసాము అనేవాళ్ళు గూడా అక్కడికొచ్చినాక సిక్ అయిన వాళ్ళు గూడా ఉన్నారు. సో ఇవన్నీ అధిగమించాలి అనంటే మాత్రం ఇప్పటి నుంచే మనం ఎక్సర్‌సైజులు, ప్రాణాయామాలు చేసుకుంటే చేయొచ్చు సార్. యెస్. యెస్. అందుకే మనం మానస సరోవర యాత్ర పెట్టుకున్న రిజిస్ట్రేషన్ అయినప్పటి నుంచి మార్చి ఎండింగ్ అంటే ఏప్రిల్ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం. యోగా అండ్ మెడిటేషన్, ప్రాణాయామాలు రెగ్యులర్‌గా మన గ్రూప్‌కి ఉంటాయి. సో, ఎందుకంటే వారు చెప్పినట్లుగానే మానస సరోవరం మీ బాడీ ఇక్కడ కండలు తిరిగి ఉండొచ్చు, ఇక్కడ ఓపిక ఉండొచ్చు. అక్కడికెళ్ళిన తర్వాత అది సహకరించకపోవచ్చు. దానికి కావాల్సిన కొన్ని ప్రత్యేక సాధనలు చేయాలి. అవి మేము చేయిస్తున్నాము. సో, అది మనం ఏప్రిల్ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం ప్రోగ్రాము. 3 మంత్స్ సరిపోతుంది. అందులో ప్రధానమైనది ప్రాణాయామాలు చేయాలి. తక్కువ ఆక్సిజన్ తీసుకొని మనం ఆనందంగా బాడీని మూవ్ చేయడానికి అనుకూలంగా దానికి సంబంధించినవి ఉంటాయి. అదేవిధంగా వాకింగు ఎక్సెట్రా, ఎక్సెట్రా వర్క్‌షాప్ మీకు కంటిన్యూ ఉంటది. ఎవరైతే మానస సరోవరం వస్తున్నారో వాళ్ళందరికీ రెగ్యులర్‌గా వర్క్‌షాప్ అటెండ్ అవ్వాలి. డైలీ జూమ్‌లో ప్రోగ్రామ్ ఉంటుంది. దానికి ప్రిపేర్ చేస్తాము. ఓకే. తర్వాత అయితే రెండో అంశం ఏంటంటే అందరూ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే వయసు ముఖ్యం కాదు. శరీరం యొక్క క్వాలిటీ ముఖ్యం. వయసు హ్మ్. యంగ్‌గా ఉన్నోళ్ళు ఒక్కోసారి డీలా పడిపోవచ్చు. నేను ఎందుకంటే లాస్ట్ టైమ్ ఒకసారి ఇలాంటి ప్లేస్‌కెళ్ళినప్పుడు యంగ్‌గా ఉన్న 20 సంవత్సరాలు మా పిల్లలు పడిపోయారు. వీక్ అయిపోయారు. ఓపిక లేకుండా వామిటింగ్స్ అయిపోయినాయి. మరి పెద్దవాళ్ళు దాదాపు 74 సంవత్సరాల వయసు వచ్చారు మొన్న. మేము ఎళ్ళిన టూర్‌కి. ఆమె చక్కగా హ్యాపీగా ఉన్నారు. అది వాళ్ళ తత్వాన్ని బట్టి, వాళ్ళలో ఉన్న కాన్ఫిడెన్స్‌ని బట్టి, వాళ్ళలో ఉన్న ఆ యొక్క భక్తి, ఆ యొక్క తదాత్మ్యం దాని మీద ఆధారపడి ఉంటాయి. కనుక సో, ఎవరు రావాలి అనేది ఫస్టు నిర్ణయించుకొని, వచ్చిన తర్వాత ఆ ప్రాసెస్ మీరు రెగ్యులర్‌గా అటెండ్ అయితే, మనం యాత్ర అద్భుతంగా జేయొచ్చు. ఓకే. తర్వాత మానస సరోవరంలో మేడం మరి మీరు 12 పూర్తి చేసుకున్నారు. ఫస్ట్ యాత్రకి, ఇప్పుడు ఉన్న యాత్రకి కంఫర్ట్స్ ఎలా ఉన్నాయి? అసలు ఏం మార్పులొచ్చినాయి అక్కడ? దాని గురించి చెప్పండి. చాలా అద్భుతంగా మారినాయి సార్. అప్పటికి, ఇప్పటికి. 2010లో నేను ఫస్ట్ టైమ్ వెళ్ళినాను. అప్పుడెళ్ళినప్పుడు 19 రోజుల యాత్ర. అసలు రోడ్లుండేవి గాదు. కఠ్మండు వరకు ఫ్లైట్‌లోనే వెళ్ళేది. అక్కడి నుంచి బై రోడ్ ఎళ్ళాలి.
19 రోజుల యాత్రకు కూడా టిబెట్‌లోకి ఎంటర్ అయిన తర్వాత మట్టి రోడ్డు ఉండేది. అసలు రోడ్లు ఉండేవి గాదు. జీపులలో తీసుకెళ్ళేవారు. నలుగురు, నలుగురు చొప్పున ఒక జీపు. ముందు జీపు వెళ్తే ఆ జీపు అచ్చులు చూసుకుంటూ వెనక జీప్ వెళ్ళేది. ఇండివిడ్యువల్‌గా జీపులెళ్తారు. ఎక్కడో తప్పిపోయేవన్నమాట. హిమాలయాలలో ఆకర్షణ శక్తి ఉంటది. అది ఎటెళ్ళిపోతుందో తెలీదు మనకి. సో, ఆ విధంగా ఎళ్ళేవాళ్ళం. సో, ఇప్పుడు చాలా అద్భుతమైన ఫెసిలిటీస్ వచ్చినాయి. 2019 వరకు ఉన్న ఫెసిలిటీస్ కంటే కూడా ఈ సంవత్సరం 2025లో నేను వచ్చిన దానికి చాలా బ్రహ్మాండమైన ఫెసిలిటీస్ డెవలప్ చేసిండ్రక్కడ. కన్‌స్ట్రక్షన్స్ చేసిండ్రు. కొత్త కొత్త అకామోడేషన్స్ కట్టిండ్రు. అన్ని విధాలుగాను కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి సార్ అక్కడ. ఎందుకంటే కైలాస పర్వతమైన పవిత్రతను పోగొట్టకుండా ఉండడం కోసమని కొన్ని రూల్స్ పెట్టారు వాళ్ళు. ఆ రూల్స్ ఫాలో అవుతున్నా కూడా మనకు యాత్రికులకు ఇబ్బంది కాకుండా ఫెసిలిటీస్ అయితే చాలా చేసిండ్రు. ఈవెన్ అకామోడేషన్స్‌లో గాని, ట్రాన్స్‌పోర్టేషన్ వెహికల్స్ వెళ్ళడానికి బస్సులు 22 సీటర్ బసెస్ ఈజీగా రోడ్ల మీద మన ఎట్లా అంటే ఈ ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్ రోడ్స్ ఉంటాయి గదా! ఆ రోడ్లలాగా బ్రహ్మాండమైన రోడ్లు వేసిండ్రు. సో, వాటిలో ఏ ఎత్తులు, కుదుపులు ఏమి లేకుండా కంఫర్టబుల్‌గా వెళ్ళేటట్టుగా యమద్వార్ దాకా గూడా బై రోడ్ ఎళ్ళిపోవచ్చు సార్. యాహ్! సో, యమద్వారం దాకా ఇప్పుడు బ్రహ్మాండమైన రోడ్డేశారు. యాహ్! ఓకే. తర్వాత యమద్వారం వరకు మనం అంటే నడవలేని వాళ్ళు ఎవరైనా గాని యమద్వారం దాకా మనం ఎళ్లి చక్కగా అదంతా చూసుకొని రావచ్చు మానస సరోవరంతో సహా. యెస్. యాహ్! మీరు పరిక్రమణకి ఎవరిని అనుమతిస్తారు? పరిక్రమణకి ఎవరెళ్ళొచ్చు? 3 రోజులు ఎళ్ళే వాళ్ళకి ఎలాంటి టెస్ట్‌లుంటాయి? ఒక్కరోజు ఎళ్ళే వాళ్ళకి ఎలాగా? ఇప్పుడు జనరల్‌గా మనకి యాత్రలో ఎట్లా ఉంటదంటే ఫస్ట్ మనం బయలుదేరిన రోజు నుంచి 3 రోజుల వరకి మనం కాఠ్మండు పరిసర ప్రాంతాలలోనే ఉంటాం. నాలుగో రోజు నుంచి టిబెట్‌లోకి ఎంటర్ అయిపోయి, ఇంక అక్కడి నుంచి 4, 5, 6 రోజు వరకు టిబెట్‌లో ప్రయాణం చేస్తాం. ఈ 4, 5, 6 రోజులలో మన యొక్క పరిస్థితిని కనిపెట్టి, వాళ్ళ సిట్యుయేషన్ ఎట్లా ఉంది, హెల్త్ కండిషన్ ఎట్లా ఉంది, హై ఆల్టిట్యూడ్ మీద వాళ్ళు ఎట్లా రియాక్ట్ అయితున్నారు అనే దాన్ని బట్టి బేస్ చేసుకొని, మనం మానస సరోవరం వెళ్ళిన తర్వాత అప్పుడు నిర్ణయం చేస్తాం. వీళ్ళు ముందుకు పరిక్రమకు వెళ్ళగలరా? వెళ్ళలేరా? వెళ్ళగలిగిన వాళ్ళకి గుర్రాలు, పోర్టర్‌లు కావాలా? లేకపోతే నడిచి వెళ్ళగలుగుతారా? నడిచి వెళ్ళగలిగితే మన షెర్పా టీమ్ ఉంటారు. వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ తీసుకెళ్ళిపోగలుగుతారు. అక్కడికెళ్ళిన తర్వాత డిసైడ్ చేయగలుగుతాం సార్. ఈ ఓకే. ఫిట్‌నెస్ విషయంలోకొస్తే ఏందంటే ఒక్కొక్కళ్ళు నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం 38 ఇయర్స్ అమ్మాయి, ఒక అమ్మాయి మానస సరోవరం వచ్చే వరకు బాగా సిక్ అయిపోయి ఆమె డీలా పడిపోయింది. అసలు వెనక్కెళ్ళిపోయిందామె. అదే 9 ఇయర్స్ అంకుల్, 64 ఇయర్స్ ఆంటీ 3 రోజుల పరిక్రమ బ్రహ్మాండంగా చేసొచ్చిండ్రు. సో, ఆ ఫిజికల్ ఫిట్‌నెస్ అనేది మనం ఇక్కడ నుండి అంచనా వేయలేము. అక్కడికెళ్ళిన తర్వాతనే ఆ 3 రోజులలోనే మనం తెలుసుకుంటాం. యెస్. అయితే నేను దీని మీద తెలుసుకుందేంటంటే, మానస సరోవరం ఎవరైతే ఎళ్దాం అనుకున్నారో, ఫస్ట్ వాళ్ళు చేయాల్సిన మొదటి పనేంటంటే 100% సంకల్పంలో ఉండాలి. 100%. మళ్ళా అది 90 కూడా 1% కూడా తగ్గకూడదు. ఎళ్ళాలి అన్న కోరికే ప్రధానమైంది. అదే యేసుడి యెస్. యొక్క ఇచ్చ. సో, చాలా అవును. మంది ఏమంటారంటే నన్ను యేసుడు రప్పించుకోలేదు. నాకు యేసుడు అనుమతి లేదు. అలా చెప్తారు. కానీ యేసుడు అందరికీ వెల్కమ్ చెప్తాడు. మన మైండే మనకి పనిష్మెంట్ అన్నమాట. ఎందుకంటే మనం మానస సరోవరం మీద షిరిడీ సాయి దగ్గర ఒక సంఘటన జరుగుతది. ఒకతను మానస సరోవరం వెళ్దామని ఎళ్తాడు. ఎళ్లి మధ్యలో షిరిడీ సాయిని దర్శించుకుందామని ఎళ్తాడు. ఎళ్తే ఆ రోజు అతనికి వామదేవన్ అని ఒక సన్యాసి దొరుకుతాడు. ఆళ్ళిద్దరు పిచ్చపాటి మాట్లాడుకుంటారు. మానస సరోవరం ఎళ్తున్నావా? అయ్యయ్యో! ఎంత డేంజర్ అనుకున్నావు? అది చాలా డేంజరు. చలి, ఆక్సిజన్ ఉండదు, ఐసు, అన్నం దొరకదు. రకరకాలుగా చెప్పేస్తాడు. ఇది ఒక 70 సంవత్సరాల క్రితం జరిగిందనమాట. 70, 80 సంవత్సరాలు. అప్పుడు అతనేమంటాడంటే, మానస సరోవరం ప్రమాదకరమా? అయితే ఆగిపోదామని డ్రాప్ అయిపోతాడు. పొద్దున్నే అతను బాబాను దర్శించుకోవడానికి ఎళ్ళగానే షిరిడీ సాయి అతని మీద గయ్యిమని లెగుస్తాడు. ఈ సన్యాసి యొక్క సాంగత్యం మనకు పనికిరాదు. ఇతను బయటికి గెంటేయండి అని అరుస్తాడు. సో, అతనికి అర్థం కాదు. ఏం జరిగింది? నేనెందుకు బాబా నా మీద కోపంతో ఉన్నాడు అని అర్థం గాక బయటకొచ్చి దిగులు పడతా కూర్చుంటే, అప్పుడు శ్యామ వచ్చి అడుగుతాడు. ఏం జరిగిందంటే, రాత్రి ఇలాగా వెళ్దామనుకున్నాను టూరు. ఇక్కడ దాకొచ్చాను. అతనెవరో వద్దని చెప్తే ఆగిపోయాను అన్నాడు. అది బాబాకి కోపమొచ్చింది. అంటే నువ్వు వెళ్దాం అనుకున్నప్పుడు ఎళ్ళిపోవాలి అంతే. ఎందుకంటే నీకు యేసురిచ్చ ఉంది. ఉంది కాబట్టి నీకు ఆ సంకల్పం కలిగింది. దానికి నువ్వు ఎవడో పుల్లయ్యో, ఎల్లయ్యో చెప్తే మీరు ఆగిపోతారు. చాలామంది మానస సరోవరం టూర్ ఫిక్స్ అయ్యి ఆగిపోయినోళ్ళు చాలా మందున్నారు. ఎలా ఆగిపోయారు వాళ్ళు? హెల్త్ ప్రాబ్లమ్ వచ్చి కాదు. పక్కోడి మాటలు విని. ఎవడో చెప్తాడు మీకు. అమ్మ బాబోయ్! మానస సరోవరం ఎళ్తున్నావా? ఇంకేమైనా ఉందా? అంటారు. వాళ్ళు ఎళ్ళరు. ఇంకోడిని ఎళ్ళనీయరనమాట. కప్పలు తక్కెడు బ్యాచ్ ఇదంతా. సో, అలాంటియన్నీ అవతల పారేయండి. ఎళ్ళాలి అన్న సంకల్పం మీకు కలిగింది అంటే, మిత్రులారా యేసుడే మీకు కల్పించాడు. ఎంత అదృష్టం అది. 2 అవకాశం. అవకాశం అందరికీ దొరకదు. మానస సరోవరం ఎళ్దామని ఇంతమంది కోరుకుంటదో కానీ డబ్బులుండొద్దా? దానికి కొంచెం పెద్ద టూర్ ఇది. ఖర్చుతో కూడిన టూరు. మీకు అలాంటి అవకాశం ఉంది. మూడోది ఆరోగ్యం. ఆరోగ్యం సహకరిస్తుంది. మీ పనులు మీరు చేసుకోగలిగితే ఈరోజు
ఆ రోజుల్లో ఉన్న మానస సరోవరం పోనీ అక్కడ దాకా ఎందుకు, కవిత మేడం ఫస్ట్ టూర్ వేసినప్పుడు ఉన్న మానస సరోవరం ఇప్పుడున్న మానస సరోవరం ఎంత మారిపోయింది తెలుసా? బ్రహ్మాండమైన రోడ్లు వచ్చినాయి, 3 స్టార్ అకామిడేషన్స్ వచ్చినాయి, అన్నీ అద్భుతాలుగా ఉన్నాయి. కనుక నిశ్చంతగా ఈ టూర్ రావచ్చు. నేను వస్తున్నాను, నాతో పాటు మా మేడము నేను వస్తున్నాము. చక్కగా హ్యాపీగా రండి. కవిత మేడం గారు బృందం పెద్దవాళ్ళని బాగా చూసుకుంటారు. ఆమె టార్గెట్ అది, పెద్దవాళ్ళని తీసుకెళ్ళడానికి ఆమె ఇది పెట్టారు. సో ఎక్కువ పెద్దవాళ్ళు అంటే శరీరం, మీ శరీరం గురించి మీకు తెలుసు, సహకరిస్తుంది అనుకున్న వాళ్ళు రావచ్చు. అయితే ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా మీకు ఉంది. మరి పరిక్రమణ చేయాలా లేదా అన్నది అక్కడికి వెళ్ళాక డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే మీ శరీరం సహకరిస్తా లేదా అన్నది అక్కడ తెలుస్తుంది. ఒకవేళ చేయలేకపోతే ఇదిగో నా వెనక స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, అంత దగ్గరగా కనిపిస్తుంది మానస సరోవరం యొక్క కైలాస పర్వతం. దాని దగ్గర కూర్చొని హాయిగా దాన్ని దర్శిస్తూ ఆ రోజంతా ధ్యానం చేయొచ్చు. పరిక్రమణకి వెళ్ళే వాళ్ళు వెళ్తారు, వెళ్ళని వాళ్ళు అక్కడ కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. చాయిస్ ఈజ్ యువర్స్. మానస సరోవరం దాకైతే హ్యాపీగా వెహికల్ వెళ్ళిపోతుంది, అక్కడ రూమ్ ఉంటుంది. యా ఇంకొక మనకి ఈ సంవత్సరం ఒక స్పెషల్ ఫెసిలిటీ కూడా వచ్చింది. మానస సరోవరంలో ఎవరు వెళ్ళినా కంపల్సరీగా అక్కడ మా డార్మాటరీలో ఉండాల్సిందే. అక్కడ మట్టి ఇళ్ళు ఉంటాయి అనమాట. ఆ డార్మాటరీలు ఉంటాయి. ఆ డార్మాటరీలో మానస సరోవరంకి ఎవరు వచ్చినా అందులోనే ఉంటారు. వాష్రూమ్స్ ఏమి ఉండవు. ఈ కైలాస పర్వతం ఈ పరిసర ప్రాంతాల్లో టాయిలెట్కి వెళ్ళాల్సిందే, అవుట్కి వెళ్ళాల్సిందే, బయటికి వెళ్ళాల్సిందే. కానీ ఈ సంవత్సరం గత 2-3 సంవత్సరాల నుంచి మనకి ఆ ఫెసిలిటీ వచ్చింది. అక్కడ విఐపి అకామిడేషన్స్ ఉన్నాయి. దాని గురించి కవిత మేడం గారు చెప్తారు. మనకు అది అందుబాటులో ఉంది. మన టూర్లో అది ఇచ్చారు విత్ స్విమ్మింగ్ పూల్, హాట్ వాటర్ స్విమ్మింగ్ పూల్. సో దాని గురించి చెప్పండి ఎస్ మేడం. యా ఇది చాలా అద్భుతం అండి. ఈసారి ఈ విషయంలో మాత్రం ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ అబౌట్ దిస్. ఎట్లా అంటే నేను 2025లో వెళ్ళినప్పటికి కూడా నాకు తెలియదు. ఫస్ట్ టైం వెళ్ళాను నేను. 25లో దగ్గర దగ్గర 154 మందితో వెళ్ళాను. ఎంత అద్భుతంగా ఉందంటే అక్కడ కొత్తగా కట్టిండ్రు. మామూలుగా అయితే డార్మిటరీస్ రేట్ తక్కువ పెట్టి తీసుకెళ్లే వాళ్ళు డార్మిటరీస్ అనేటివి పెట్టారు. అటిల్లో ఏముండవు ఫెసిలిటీస్. ఒక గదికి 4-5 మంచాలు వేసేస్తారు. మామూలుగా ఉంటాయి ఆ మంచాల ఫెసిలిటీ కూడా. అందరికి కలిపి కామన్ గా బయట ఒక టాయిలెట్ కడతారు, కానీ అందులో వెళ్లే బదులు బయటకు వెళ్ళడమే సేఫ్టీ అని చెప్తాం మేము. కానీ ఈ సంవత్సరం ఏంటంటే ఓన్లీ టిబెటియన్స్ కోసము అండ్ ఆఫీసర్స్ కోసము ఈషా గ్రూప్ వాళ్ళు వస్తారనమాట, ఫారినర్స్ కి. వాళ్ళందరి కోసం అని స్పెషల్ గా ఒక 2 కిలోమీటర్స్ దూరంలో మంచి ఒక హోటల్స్ కట్టారు. అది ఎంత బ్రహ్మాండమైన హోటల్ అంటే అసలు నేనే ఆశ్చర్యపోయినా. ఆ హోటల్ గదులు ఎంత మంచిగా ఉన్నాయంటే సార్ స్క్రీన్ మీద ఇంకా డిస్ప్లే చేస్తున్నారు బ్రహ్మాండంగా. అది 5 స్టార్ హోటల్ కంటే కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. మీరు కఠ్మండులో ఇచ్చిన 5 స్టార్ హోటల్ కంటే కూడా బ్రహ్మాండమైన ఫెసిలిటీస్ విత్ అటాచ్డ్ టాయిలెట్స్. దీంట్లో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే సార్, ఇందులో వచ్చే వాటర్ అంతా కూడా మానస సరోవరం నుంచి పంపు చేసి సోలార్ ప్లాంక్స్ తోని హీటింగ్ చేసి ఆ వాటర్ తోని మనకి టాయిలెట్స్ లోకి బాత్రూమ్స్ లోకి వదులుతున్నాడు. ప్లస్ వీటితోని కూడా ఒక స్విమ్మింగ్ పూల్ కట్టాడు, హాట్ వాటర్ స్విమ్మింగ్ పూల్. అది కూడా ఉంది. మనం అంటే మానస సరోవరంలో స్నానాలు చేయలేకపోయినా కూడా వచ్చి ఇక్కడ ఈ హాట్ వాటర్ స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేసినా కూడా బ్రహ్మాండంగా మనకి అందులో చేసినంత పుణ్యం అన్నమాట. సో అది కూడా అద్భుతమైన అవకాశము. ఇప్పుడు సార్ డిస్ప్లే చూపిస్తున్నారు. అందులోంచి మనం ఎక్కడి నుంచి చూసినా కూడా కైలాస పర్వతం బ్రహ్మాండంగా కనపడుతుంటది. ఇది మన జకూజీ డార్మిటరీ టైప్ లో అన్ని కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్స్ కి అన్ని కూడా. అది మాత్రం నేను 100% మనం వెళ్ళిన బ్యాచ్ వాళ్ళందరికీ ఇవే బుక్ చేశాను సార్. నేను 9th ఆగస్ట్ బ్యాచ్ వాళ్ళందరికీ కూడా ఇవే బుక్ చేశాను. ఇవి కొంచెం మనకి ఎక్స్పెన్సివ్ అవుతున్నాయి, బట్ అయినా మన సద్గురు బ్యాచ్ వాళ్ళకి మాత్రం స్పెషల్ గా పర్మిషన్ తీసుకున్నాను సార్. యా యా యా. యాక్చువల్గా ఈ ఈ ఈ టూర్లో ఇది ఒక ప్రత్యేక, ఎందుకంటే నేను మానస సరోవరంలో నాకు ఆ రూమ్స్ కావాలని కూర్చున్నాను. దీనిలో వెళ్ళాలంటే చాలా కాస్ట్ అవుద్ది. కానీ కవితా మేడం గారిని పర్సనల్గా రిక్వెస్ట్ చేశాను, మీకు కావాలంటే ఒకటి ఇచ్చేస్తాను సార్, అది నాకు కాదు మా టీం అందరికి నాకు ఇవ్వాల్సిందే అన్నప్పుడు వారు పర్సనల్గా కేర్ తీసుకొని దానికి మేనేజ్ చేసి వారు ఆ రూమ్స్ని మనకి ఇచ్చారు. అది గొప్ప సంతోషకరమైన విషయం. అందులో స్విమ్మింగ్ పూల్ చూస్తే నాకు ప్రాణం లేసి వచ్చింది. వేడి నీళ్ళల్లో స్విమ్మింగ్ పూల్, మానసరోవరం వాటర్ అందులో తీసుకొచ్చి దాన్ని వేడి చేసి సోలార్ ప్యానల్స్తో హీట్ చేసి మనకి అక్కడ స్విమ్మింగ్ పూల్ ఫెసిలిటీ కూడా ఇచ్చింది. నాకైతే నేను దానికోసం వస్తున్నాను. సో కవిత మేడం 4-5 సార్లు అడిగాను, మేడం కన్ఫర్మే కదా ఈ రూమ్స్ కన్ఫర్మ్ అంటే, అయ్యో నేను ఖచ్చితంగా ఇస్తున్నాను సార్ అన్నారు. ఎందుకంటే ఏ టూర్ వాళ్ళు దీన్ని ఇవ్వలేరు ఆ రేట్కి, మనం ఇచ్చిన బడ్జెట్లో ఇవ్వలేదు. ఇవ్వలేరు. అది వివిఐపి బడ్జెట్లో పెద్ద పెద్ద వాళ్ళు లేకపోతే అమెరికన్స్ వచ్చినప్పుడు ఇస్తారనమాట. అవి కాస్ట్ ఎక్కువ, కానీ మనకు అంతవరకు నాకు అవి ఇవ్వమ్మా అని చెప్పాను. సో వారు దాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు చూశారు కదా స్క్రీన్ మీద మీరు, చక్కగా అది భలే ఉంది. సో థ్యాంక్ యూ మేడం, మా కోసం అది ఇచ్చినందుకు. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు అలాగే మా టీం ఇదంతా కూడా ప్లెజర్ సార్. సద్గురుస్ మూమెంట్ ని ఆమె, సద్గురుస్ మూమెంట్ లో వారు ఒక సభ్యురాలు కాబట్టి
తను వచ్చిన లాభాలు కొంత లాభం తీసి మన సాయి తపోవనానికి కూడా వారు డొనేట్ చేస్తారు. అక్కడ భోజనశాల వారు సహకారంతోని మనం నిర్మించుకున్నాము. సో, ఏదేమైనా అంటే వారు ఇది లాభాపేక్షతో ఈ బ్యాచ్‌ని తీసుకెళ్ళట్లేదు. నా బ్యాచ్ వరకు మిగతాయి నాకు సంబంధం లేదు. మిగతా అన్నీ కూడా చక్కగా మూవ్‌మెంట్ తీసుకెళ్తారు. నా నా టీమ్‌ని వారు నా కోసం అంతా చక్కగా ఏర్పాట్లు చేశారు. సో, మీ అందరూ అవకాశాన్ని ఉపయోగించుకోండి. రండి. చక్కగా మానస సరోవరంలో మనం హాట్ వాటర్‌తో స్విమ్మింగ్ పూల్‌లో అవకాశం ఉంటే దాన్ని వాడుకోవచ్చు. అదే విధంగా అక్కడ యెస్. రూమ్స్ మెయిన్. నాకు నచ్చింది అదే. బయట డార్మెటరీలో ఉండాలంటే చాలా కష్టం. మిగతా అన్ని అకామిడేషన్స్ ఎలా ఉంటాయమ్మా? మిగతాయి. మనం స్టార్ట్ అయిన అన్నీ దగ్గర. బావుంటాయి సార్. మొత్తం కాఠ్మండూలో మనకి బ్రహ్మాండమైన అకామిడేషన్. 4 స్టార్ అకామిడేషన్ అయినా కూడా చాలా కంఫర్టబుల్ ఉంది. లా హిమాలయ హోటల్ అని పెట్టి ప్లాన్ చేస్తున్నాము. ఈసారి చాలా రష్ ఉంది. అందుకోసం అని చెప్పని మేము ఇప్పుడు ఏప్రిల్ నుంచే పర్మిట్స్ కోసం గిన అప్లై చేయడం గిన అంతా స్టార్ట్ చేసేస్తున్నాము. సో, అందుకని యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ మన గ్రూప్ లిస్ట్ తయారు చేసి పంపించేది ఇది. చాలా రష్ ఉంది. మనం ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా పర్మిట్స్ ఇస్తారు. లాస్ట్ మినిట్స్‌లో క్యాన్సలేషన్స్ కూడా అవుతాయి అని చెప్పి నాకు ఇందాకనే ఒక హాఫ్ అన్ అవర్ కింద కూడా మెసేజ్ వచ్చింది. సో, కాఠ్మండూలో 4 స్టార్ అకామిడేషన్ అది కూడా బెస్ట్ ఇన్ బెస్ట్ ఉంటది. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ టిబెట్‌లోకి ఎంటర్ అయ్యే ముందు టిమ్యూర్ అనేది నేపాల్ సైడ్ ఒక బార్డర్‌లో ఉంటుంది. అది కూడా మంచిగానే ఉన్నాయి అకామిడేషన్స్. అంత వరస్ట్‌గా ఏం లేవు. అంటే మనకి అవి 2 స్టార్, 3 స్టార్ గాని వాళ్ళకవి 4 స్టార్ అని చెప్తారు. అంటే వాళ్ళ క్యాడర్‌కి, వాళ్ళ ప్లేసుల్లోకి అవి 4 స్టార్ అని చెప్తారు. మనకి ఇన్ని రకాలు చూస్తాం కాబట్టి మనకది 2 స్టార్ క్యాటరింగ్‌లోనే ఉంటది. బట్ ఉన్న వాటిల్లో బెస్ట్ ఇన్ బెస్ట్. ఈవెన్ ఇన్ కేరూంగ్‌లో గాని, సాగాలో గాని అన్నీ కూడా ది బెస్ట్ అకామిడేషన్స్. అన్నిటికంటే బెస్ట్ అంటే మాత్రం మీకు ఫస్ట్ మానస సరోవరమే చెప్పాలి సార్. దానంత బెస్ట్ అయితే ఇంక వేరేవి ఉండవు. బట్ యాహ్! బెటర్ గానే షేర్ ఉంటుంది. చేసుకోవచ్చు. సో, థాంక్ యూ కవిత. నా కోరిక తీర్చావు నువ్వు. మానస సరోవరంలో స్విమ్మింగ్ పూల్ ఎంత బావుందో నేను కదా! ఎన్ని జన్మల నేనెంత పుణ్యం చేసుకున్నానో ఈ యాత్రనే ఈ లాస్ట్ బ్యాచ్ మీదేదైతే ఫోర్త్ బ్యాచ్ ఉందో అది చేయడమే నా యొక్క జన్మధన్యం సార్. ఇంకా వేరే ఏది లేదు. ఇన్ని సార్లు చేసింది ఒక ఎత్తు అయితే ఇదొకటి ఒక ఎత్తు. ఇది డిఫరెంట్. మనం ఎళ్ళే పర్పస్ వేరు. సో, యాహ్! కర్మలు దగ్ధం చేయాలి. మనం మానస సరోవరంలో కర్మలు దగ్ధం చేయాలి. లేకపోతే ఆ యాత్ర పరిపూర్ణం అవ్వదు. యాక్చువల్‌గా కవిత మేడం గారు కూడా ఒక బ్రాహ్మణ్‌ని తీసుకొని వెళ్లి అక్కడ భక్తులకి సంబంధించిన పూజ అది చేయిస్తూ వారు చాలా సర్వీస్ చేస్తారు. నిజంగా నాకెంతో సంతోషం. బ్రాహ్మణ్‌ని ప్రత్యేకంగా అతనికి ఖర్చు తినే పెట్టి తీసుకొని వెళ్తారు. సో, ఈ బ్యాచ్‌లో గూడా ఉంటారు. ఎవరైనా పూజ చేసుకునేవాళ్ళు చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ గూడా ఇస్తున్నాము. సో, అక్కడ ధ్యానమే ప్రధానంగా నేను పెట్టుకున్నాను. మెయిను మీ ఇష్టం. తర్వాత ఎలాగైనా సరే ప్లాన్ చేసుకోండి. రావాలని కోరికున్న వాళ్ళు ఖచ్చితంగా ముందు సంకల్పం చెక్కు చెదరకుండా పెట్టుకోండి మొదటి పాయింటు. రెండోది ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎందుకంటే ఫ్లైట్ టికెట్స్ అన్నీ మారిపోతుంటాయి కాబట్టి కావాలంటే తర్వాత క్యాన్సిల్ చేసుకోవచ్చు ఏమైనా తేడాలొస్తే. ఫస్ట్ మీరు సంకల్పం బలంగా ఉండాలి. ఎళ్ళాలి ఈశ్వరా నేను నీ దగ్గరికి అక్కడికి రావాలి. మానసరోవరం చూడాలి అనే కోరిక స్ట్రాంగ్‌గా పెట్టుకోండి. మీరు కోరిక పెట్టుకున్న మరుక్షణం పొద్దున్నే ఎవడొకడు తయారవుతాడు. ఎందుకెళ్తున్నావు? అవసరమా? డబ్బులెంత ఖర్చు? అని ఇంట్లో వాళ్ళో, లేకపోతే బయటోళ్ళేమో అమ్మో! నాయనో చచ్చిపోతావేమో ఎంత భయపెట్టేస్తారంటే అలా ఇలా ఉండదు కథ. అన్నిటిని పట్టించుకోకండి. దేన్ని పట్టించుకోకండి. నాకు ఈశ్వరుడు అనుమతి ఇచ్చాడు. ఈశ్వరుడు పిలుస్తున్నాడు. కైలాస పర్వతం పిలుస్తుంది. అందుకే నేను ఆ టైటిలే పెట్టాను. కైలాస పర్వతం పిలుస్తుంది. తనకు తెలుసు కదా నన్నెలా చూసుకోవాలో. నిశ్చింతగా ఎళ్లి, దర్జాగా ఎళ్లి, రాయల్‌గా తిరిగి, బ్రహ్మాండంగా తిరిగొస్తానని ఆళ్ళకి జెప్పండి. వాళ్ళ మాటలు వినకండి. చెప్పుడు మాటలు విని చాలా మంది చెడిపోతారు. చెప్పుడు మాటలు వినకండి. మీకేమన్నా డౌట్స్ ఉంటే ఇదిగో దానిలో స్పెషలిస్ట్ మాటలు వినాలి. కవిత మేడం గారు చెప్తారు. నిన్నే కవిత నాకు టూర్‌లో ఎళ్ళినప్పుడు ఎవరో చెప్పారు. సార్ ఆ టైంలో వర్షాలుంటాయండి అని చెప్పారు. నేను వెంటనే కవిత మేడం గారిని అడిగానమ్మా ఆ టైంలో మన పరిస్థితి ఏంటి? ఎలా ఉంటుంది? అంటే ఆమె నాకు క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే ఆమె 14 సార్లు 13 ఇది 13 12 అయిపోయి 13 తీసుకెళ్తున్నారు. అంటే ఒక్కొక్కసారి 4 బ్యాచ్‌లు, 5 బ్యాచ్‌లు ఉంటాయి ఆమెకి. మళ్ళీ అయన్నీ లెక్కేయలేదు మేము. ఒక సంవత్సరంలో 3, 4 బ్యాచ్‌లుంటాయి. అన్ని బ్యాచ్‌లు తిప్పి, అంత తిరిగిన ఒక ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది గదా! మనల్ని ఎలా చూసుకోవాలో. అందుకని నేనైతే ఆమె నిశ్చింతగా కవిత ఉన్నారు చాలు ఇంక నాకంతే. ఇంక నేనేమి చూడను. ఇంకొకటి కూడా చెప్తాను. వీరితో ఎళ్ళడం ఎందుకు నేను అంటే, నంబర్ 1 ఆమె మా ఫ్యామిలీ సభ్యురాలు, మా కుటుంబ సభ్యురాలామె. మాతో పాటు తిరుగుతూ, మాతో పాటు ఉంటూ ఎన్నో సంవత్సరాల నుంచి ఆమె ధ్యానంలోకొచ్చి సద్గురుస్ మూవ్‌మెంట్‌లో ఒక మెంబర్‌గా ఉన్నారు. అది పక్కన పెట్టండి. అసలైంది ఒకటి చెప్తాను మీకు. ఈమె వీరితో నేనెందుకెళ్ళాలని కోరుకుంటానంటే, ఇప్పుడు మానసరోవరం ఎళ్ళాలి. నేను టూర్ అయితే నేను ఆపరేట్ చేయలేను. ఎవరో ఒకళ్ళకి ఇవ్వాలి. వెరీ గుడ్. ఒక 50 మందొచ్చారు. 50 మందికి దాదాపుగా ఒక్కొక్కళ్ళకి ఇంత ఖర్చు 3,00,000 ఖర్చేసుకున్నా 1,50,00,000 అవి తీసుకెళ్ళి ఎవడో ఒకడి చేతిలో పెట్టాలి. వాడెవడో మనకు తెలీదు. ఏ ఏజెంట్ చేతిలోనో పెట్టాలి.
ఆ ఏజెంట్ సడన్ గా పోయాడు, లేకపోతే సడన్ గా వీసాలు క్యాన్సిల్ చేసింది, లేకపోతే సడన్ గా గవర్నమెంట్ నిర్ణయం మార్చింది. ఏవో జరుగుతాయి. లాస్ట్ 3 years అలాగే జరిగింది. చైనా గవర్నమెంట్ తిక్కలేసి ఆపేశాడు. అప్పుడు డబ్బులన్నీ స్టక్ అయిపోతాయి. అప్పుడు ఎవరిని అడగాలి వెళ్ళి? ఇది మెయిన్, ప్రధానంగా ఇది ఆలోచించాలి అందరూ. నేను ఎవరిని అడగాలి చెప్పండి? నేను వెళ్ళి అక్కడ ఉన్న ఏజెంట్ని పట్టుకోలేను. లాస్ట్ ఇయర్ ఇలాగే జరిగింది కరెక్ట్గా. డబ్బులన్నీ తీసుకెళ్ళి కవిత మేడం గారికి కొంత అమౌంట్ అందరం ఇచ్చాము. కరెక్ట్గా చైనా గవర్నమెంట్ వీసాలు రద్దు చేసి మానస సరోవరం ఇండియన్స్కి ఆపేసింది. 2 years బ్యాక్ అనుకుంటా కదమ్మా? 2 years ఏనా? 2023లో 2020 23లో 23లో. అప్పుడు నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే ఈ మేడం ఏం చేశారు తెలుసా? అంత అమౌంట్ ఎలా తెస్తుంది ఆమె? ఏజెంట్ ఇస్తేనే కదా ఆమె ఇవ్వగలదు. అక్కడ మెయిన్ డీలర్ ఉంటాడు, మెయిన్ ఏజెంట్ ఉంటాడు, పెద్ద ఏజెంట్స్ ఉంటారు అనమాట. వాళ్ళ కట్టేసిందేమా. వెంటనే ఏం చేసింది తెలుసా? వాళ్ళ ఇంట్లో తన సొంత అమౌంట్ తీసుకొచ్చి మొత్తం 40 లక్షలు నా కళ్ళ ముందే దడ 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 ఇచ్చేసింది. ఎవరి డబ్బులు వాళ్ళకి. ఇంకెప్పుడు మాట్లాడలా. అన్న ఇంకా నేను అన్నాను, అదేంటి నీకు ఏజెంట్ ఇవ్వలేదు కదంటే, అతను ఎక్కడికి పోడు సార్, నేను అతను చూసుకుంటాము, ఎన్నో సంవత్సరాల నుంచి మా పరిచయాలు ఉన్నాయి. ముందు నా గుడ్ విల్ పోగొట్టుకోకూడదు నేను అని ఆమె చెప్పారనమాట. నాకు అది బాగా నచ్చింది. అంతే. వెంటనే తన సొంత డబ్బు తీసుకొచ్చేసి అందరికీ పనిచేసింది. ఎందుకంటే ఆ క్యాపబిలిటీ ఉంది ఆమె. ఏదో టూర్లు వేసుకుంటుంది ఏమో అనుకున్నాను, కానీ తర్వాత తెలిసింది పెద్ద కోటేశ్వరాలని. హ్మ్. హైదరాబాద్‌లో చాలా ఆస్తులున్నాయి ఆళ్ళకి. అయితే నాకు ఎందుకు ఈమె టూర్‌లేస్తుంది? టూరిస్ట్ అంటే టూర్‌లేసేది డబ్బుల కోసం అని నేను అనుకున్నాను ఇన్నాళ్ళు. కాదు, కాదు. ఈమెకు ప్యాషన్ ఇది. అందరిని మానస సరోవరం తీసుకెళ్ళాలి అనేది ఆమె ప్యాషను. సో, ఐయామ్ వెరీ హ్యాపీ నీలాంటి మాస్టర్ మా సభ్యురాలవ్వడం, నీతో మేమందరం రావడం నేను చాలా హ్యాపీగా ఉన్నానురా. థాంక్ యూ వెరీ ఇందులో మచ్. ఒక విషయం చెప్పాలి సార్ నాకు అవకాశం ఇస్తే. ఇప్పుడు జనరల్ గా నేను యాత్ర ఎందుకు చేస్తున్నాను అనంటే, నేను నాది ఒక స్వార్థం ఉంది. ఏందంటే ఎవ్రీ టైమ్ నేను వెళ్ళి ఇంతమందిని నేను తీసుకెళ్లడం వల్ల మళ్ళీ ఒకసారి కైలాసం చూసే ఒక అవకాశం నాకు వస్తుంది. అది నా ఫస్ట్ స్వార్థం. సెకండ్ మెయిన్ ఏందంటే నా ఆశయము, కైలాస పర్వతానికి వెళ్ళడానికి పెద్ద కష్టం ఏం కాదు. ఇబ్బంది కూడా ఏం కాదు. మనం ఎట్లా కస్టమైజ్ చేసుకుంటే అట్లా వెళ్ళొచ్చు. కానీ ఈ మధ్యలో మీడియేటర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ కఠ్మండు, హైదరాబాద్‌లో ఒక ఏజెంట్ గాని, మళ్ళీ అక్కడి నుంచి వాడు తీసుకెళ్ళి ఢిల్లీ ఏజెంట్‌కి ఇవ్వడం, ఆ ఢిల్లీ ఏజెంట్ నేపాల్ అతనికి ఇవ్వడం, ఈ నేపాల్ అతను అందరిని పట్టుకెళ్ళి టిబెట్‌లో వాళ్ళకి అప్పజెప్పి, ఈ 4 స్టేజెస్‌లలో ఎవరైతే ఉంటారో, ఈ మధ్యలో వాళ్ళ ప్రాఫిట్స్ అన్నీ కలిపి భారం కస్టమర్ మీద ఏసేస్తారు. ఆ కస్టమర్‌కి బాగా బరువైపోతదప్పుడు. అసలు వెళ్ళాల్సిన యాత్రలో వెళ్ళేది అక్కడ అయ్యే ఖర్చు కొంచెమే. అది టిబెటోడికి నేపాల్ అతను పే చేసుకుంటాడు. కానీ ఆ నేపాల్ అతని దగ్గరికి వెళ్ళాలి అంటే ఢిల్లీ అతను వెళ్ళాలి. వాడు కొంత మార్జిన్ పెట్టుకొని మనకు ఢిల్లీ వాడికిస్తాడు. ఆ ఢిల్లీ అతను మార్జిన్ పెట్టుకొని వాళ్ళ హైదరాబాద్ ఏజెంట్‌కి ఇస్తాడు. ఈ హైదరాబాద్ ఏజెంట్ కస్టమర్‌కు మళ్ళీ అతను మార్జిన్. ఇంతమంది మార్జిన్‌ల మీద అసలు కైలాస యాత్ర ఎక్కువ భారం అయిపోతుంది కస్టమర్‌కి. అదొకటి. ఇంకొకటి, ఇక్కడ కనిపించిన వాడు, మాట్లాడుకున్నవాడు మీకు నేపాల్‌లో కనిపించడు. అక్కడి దాకా వస్తాడు, అప్పచెప్పి వెళ్ళిపోతాడు. నేపాల్ నుంచి టిబెట్‌లోకి ఎంటర్ అవ్వాలంటే మళ్ళీ ఈ యాత్ర చేయించే ఎవరు ఎంబడొస్తారో వాళ్ళు కూడా ఇన్ని వీసా ఛార్జీలు కట్టుకోవాలి, అకామిడేషన్స్‌కి అన్ని కట్టుకోవాల్సిందే. ఇవంతా మిగిలించుకోవడం కోసం ఈ ఆర్గనైజరు నేపాల్ దాకా తీసుకెళ్ళి టిబెట్‌లోకి కస్టమర్‌లను పంపించేస్తాడు. సో, అక్కడ ప్రాబ్లము ఇప్పుడు మనం ఇక్కడ ఎవరితోని ఏమేమైతే ప్రామిస్ చేశామో అక్కడ ఫుల్‌ఫిల్ చేయడానికి వీడు కనిపించడక్కడ. అక్కడ ఏది లేదు అని అడిగినా కూడా ఎవరికి చెప్పుకున్నావో ఉస్కో బోలో జావ్ అంటారు వాళ్ళు. సో, ఇవన్నీ ఆలోచించి నేనేమనుకున్నా, ఇక్కడి నుంచి తీసుకెళ్ళేటప్పుడు నేనుండాలి. చివరి దాకా కూడా మీతో నేనుండి వెనక్కి తీసుకురావాలి. అప్పుడు నేనిక్కడ ఏం ప్రామిస్ చేస్తున్నా నేను చూపించడానికి ఉంటా. ఇన్ కేస్ నేను రాలేని పరిస్థితుల్లో గ్రూపే క్యాన్సెల్ చేస్తా. నేను పంపించను కూడా పంపించను. మిమ్మల్ని అక్కడ ఎట్లా చూసుకుంటారో ఏమో నేను పంపించను. అంటే ఒక తల్లి పిల్లలను వేరే వాళ్ళ ఇంటికి పంపిస్తే ఎంత భయపడతదో, నేను అట్లనే భయపడతా. నా కస్టమర్‌లు నాతో మాట్లాడిన వాళ్ళని నేను వేరే వాళ్ళకి అప్పచెప్పాలంటే నేను అంతే టెన్షన్ ఫీల్ అయితా. వద్దు వాళ్ళకి ఏం ప్రాబ్లమ్ తెప్పిస్తాడో అని చెప్పని. సో, ఆ విధంగా నేను కస్టమర్‌కి డైరెక్ట్ ఏమంటారు, ఆ యాత్రకెళ్ళే సులువైన మార్గాన్ని చూపించాలి. ప్లస్ ఎక్కువ భారం పడకూడదు. మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి. ఇదే నా ధ్యేయం సార్. ఎందుకో మరి ఇన్ని సార్లు వెళ్తూ ఉన్నా, వస్తూ ఉన్నా అంటే ఎంతో కొంత ఆ స్వామిని మళ్ళీ మీ అందరి ద్వారా నేను చూసే అవకాశం కూడా వస్తోంది గదా! నాకదే ప్రాఫిట్. ఆ! మేమెళ్ళిన పుణ్యం గూడా నీ అకౌంట్‌లో పడుతుంటుంది. ఇంతమందిని తీసుకొచ్చిన తాలూకా ఈశ్వరుడు నిన్ను పుణ్యం పురుషార్థం. పుణ్యం, పురుషార్థం 2 ఉంటాయి. మళ్ళా ఇందులో వచ్చిన డబ్బులు ఏమేమి నగలు కొనుక్కోవటం, బట్టలు కొనుక్కోవడం ఏం చేయదు. అయన్నీ తీసుకెళ్ళి మళ్ళా చారిటీకిస్తది. ఎన్నో చారిటీలు చేస్తది. మన తపోవనంకే చాలా చేశారు వారు. సో, ఎనీవే అమ్మా, థాంక్ యూ. సో, మిత్రులారా, ఇలాగ మనకి ఒక మంచి మాస్టర్ ఆపరేటర్‌గా దొరకటం ఒక లక్కు. రెండోది మనందరం ఇక్కడ చేయాల్సిన కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి. అవి నేను చేయిస్తాను. నా టూరు మానస సరోవరం చూడాలి అన్నవాళ్ళైతే అన్నవాళ్ళు ముఖ్యంగా మీరు అక్కడ చేయాల్సిన కొన్ని సిస్టమ్స్ నేను చేయిస్తాను. ఆ నియమం పెట్టుకొని
మనందరం అక్కడ శివుడితో అనుసంధానమై కర్మలు ఎలా పోగొట్టుకోవాలి, తర్వాత మనలో కళంకాలు ఎలా క్లీన్ చేసుకొని హృదయాన్ని తేలిక చేసుకోవాలి. అంటే మనసరం వెళ్ళామా, చూసామా, వచ్చామా అన్నట్లు కాకుండా ఇంకా దాన్ని లాంగ్ టైమ్ ఒక లైఫ్ టైం దానితో ట్రావెల్ చేస్తూ అనుభూతుల్ని, ఆ శక్తిని మిళితం చేసుకునే విధానాలు మనం అక్కడ చేద్దాం. సో, అందుకని నా సజెషన్ ఏంటంటే ఎవరైతే ఈరోజు మార్చి ఎండింగ్ కల్లా ముగించేస్తున్నారు ఇది టైమింగ్స్ కూడా అయిపోయిందంట. సో, వీలైనంత తొందరగా మీరు ఫోన్ చేసి ఆ నెంబర్‌కి స్క్రీన్ మీద ఉన్న నెంబరు వస్తుంది ఇక్కడ. ఆ నెంబర్‌కి ఫోన్ చేసి సోషల్ మీడియాలో ఉన్న నెంబర్‌కి ఫోన్ చేసి ఇమ్మీడియేట్‌గా కవిత మేడం గారితో మాట్లాడి మీకు డౌట్స్ ఏమైనా ఉంటే రెక్టిఫై చేసుకోండి. థ్యాంక్ యూ. ఎవరైనా మాట్లాడేవాళ్ళు డౌట్స్ ఉన్నవాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. వారికి కొన్ని అవకాశం ఇద్దాం. ఎవరన్నా మీకేమన్నా సందేహాలు అవి ఉంటే గనక హ్యాండ్ రైజ్ చేయండి. కవిత మేడం మరి ఈ టూరు ఇంత అద్భుతంగా చేస్తున్నాం గదా! ఈ ఇది సంవత్సరంకి ఇది కాస్ట్ పెరిగిపోతుంది. నేను మానస అవును. సరోవరం అప్పట్లో 70,000, 80,000 గదా! అప్పట్లో. అవును. అవును. యాహ్! ఇంత కాస్ట్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటి? ఇది కాస్ట్ అవ్వడానికి ప్రధాన కారణం అంటే డాలర్ రేట్ పెరిగింది సార్. ఫస్ట్ థింగ్. డాలర్ బాగా పుంజుకున్న బట్టి దానివల్ల మనకు కాస్ట్ ఒకటి పెరిగింది. ప్లస్ అక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా చేశారు. ఇదివరకు ఉన్నామా అంటే, వెళ్ళామా అంటే అప్పటి రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే గవర్నమెంట్ వాళ్ళు వీసాలు ఇచ్చిన తర్వాత ఆ లోకల్‌లో వెళ్ళే ఏదైతే యాత్ర వెళ్ళే దారిలో పల్లెటూర్లు ఉంటాయి కదా! ఆ ఊర్లలో ఉన్న వాళ్ళ ఇండ్లు ఖాళీ చేపిచ్చి అందులో మనకు అకామోడేషన్స్ ఇచ్చేవాళ్ళు. అప్పుడు వాళ్ళ కల్లా పెద్ద ఖర్చయ్యేదేం గాదు. జస్ట్ ఆ మంచాలేసేసి, పరుపులేసేసి వాళ్ళని పడుకోబెట్టేవాళ్ళు. తెల్లారి పొద్దున్నే ప్రయాణం చేసి ఎళ్ళేవాళ్ళం. సో, దానివల్ల గూడా కొంచెం ఇప్పుడేంటంటే అవన్నీ ఎవరు తీసుకోవట్లేరు. ఆ ఫెసిలిటీస్ ఎవరు ఇవ్వటం లేరు. అన్ని కొత్తగా కన్‌స్ట్రక్షన్స్ కట్టి హోటల్స్ కట్టిండ్రు. వాటికి కొంచెం కాస్ట్ అయింది. ప్లస్ ఇంకొకటి కొన్ని వెజిటబుల్స్ అట్లాంటివన్నీ ఇదివరకు మేము ఇండియా నుంచి, నేపాల్ నుంచి అన్నీ సర్దుకొని తీసుకెళ్ళేవాళ్ళం. అక్కడికెళ్ళి అక్కడే వంటలవి చేసుకుంటూ తీసుకెళ్ళేవాళ్ళం. ఈసారి కొన్ని రిస్ట్రిక్ట్ చేశారు. మేమే ఫుడ్ ఇస్తామని కొన్ని సార్లు, లేదు మీరు కొన్ని పదార్థాలు తేకూడదని వెజిటబుల్స్, ఫ్రూట్స్, వాటరు, గ్యాసు అట్లాంటివన్నీ మీరు తీసుకురావద్దనే వరకు వాటి కోసం వాడి దగ్గర కాస్ట్ పెట్టి కొనుక్కోవాల్సొస్తుంది. ఒక చిన్న వాటర్ బాటిలు 500 ఎంఎల్ బాటిలు మనకి ₹170 అవుతది సార్ అక్కడ. ₹170 ఒక చిన్న 500 ఎంఎల్ బాటిల్. సో, దాన్ని మనం అట్లా రోజుకి 4 బాటిల్, 5 బాటిల్ అసలు రిస్ట్రిక్షనే లేదు. ఎన్నంటే అన్ని ఇచ్చేస్తాం. ఇవన్నీ గూడా మేము అక్కడ కొనాల్సిందే వాటి వల్ల. ప్లస్ షర్పా టీమ్‌ని గూడా మనం నంబర్ ఆఫ్ పీపుల్‌ని ఎక్కువ తీసుకెళ్తాం ఒక బ్యాచ్‌కి. ఎందుకు అనంటే ఆరుగురికి ఒకళ్ళ చొప్పున కాలిక్యులేట్ చేసుకొని వంట వాళ్ళని, షర్పాలను, మనకు సర్విస్ చేసే వాళ్ళందరిని తీసుకెళ్ళాలి. వీళ్ళందరికీ కూడా వీసాలు, చార్జీలు కట్టుకోవాలి. ఇదివరకు గ్రూప్ మొత్తాన్ని కలిపి ముగ్గురిని అలౌ చేసేవాళ్ళు. ఆ ముగ్గురిని అలౌ చేస్తే ఆ ముగ్గురు 100 మందిని తీసుకెళ్తే వాడేం సవరించగలుగుతాడు? అట్లా కూడా ఫెసిలిటీస్ ఉండేవి గాదు. ఇన్ని విధాలుగా, ఇన్ని రకాలుగా ఆలోచించి మనం కొన్ని ఐటెమ్స్‌ని తీసుకెళ్ళడానికి టాక్స్‌లు కట్టాల్సొచ్చేది. వీటన్నిటిని మిళితం చేసుకొని మనం వాటి మీద కాలిక్యులేట్ చేస్తే పర్ హెడ్ ఇంత అని చెప్పి అక్కడ కట్టాల్సొస్తుందన్నమాట. దానికోసం మనకు కాస్ట్ పెరుగుతుంది. యాహ్! సో, అందరికి వీసా కంపల్సరీ గదమ్మా ఇందులో ఈ టూర్‌లో? వీసా? పాస్‌పోర్ట్ కంపల్సరీ అండి. మేమే వీసా, పర్మిట్ మేము పాస్‌పోర్టు. తీసుకుంటాము. మీ దగ్గర పాస్‌పోర్ట్ కంపల్సరీ ఉండాలి. యాహ్! వీసా, పాస్‌పోర్ట్ ఇయన్నీ మీరు చూసుకుంటారు. మీరు ఇప్పుడు మన ఈ టూర్‌లో మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి మనం తీసుకెళ్ళేది? ఎక్కడి నుంచి మన బాధ్యత? మీరు ఎక్కడి నుంచి వెళ్ళాలనుకుంటే అక్కడి నుంచి నాకు ఈ 15వ తారీఖు లోపల గనక చెప్తే మాత్రం ఫ్లైట్ టికెట్లు నేనే తీసుకుంటా సార్. దాని కాస్ట్ గూడా 25,000 వరకు మేము బడ్జెట్ పెట్టుకున్నాం ఫ్లైట్ టికెట్ కాస్ట్. ఇప్పుడు వైజాగ్ నుంచి, హైదరాబాద్ నుంచి, విజయవాడ, బెంగుళూరు నుంచి మనకు చాలా మందున్నారు. సో, వాళ్ళందరికీ గూడా నా బడ్జెట్ 25,000 బడ్జెట్‌లో టికెట్ వస్తేనేమో నేను తీసేసుకుంటా. అంతకంటే 1000, 500, 1500 ఎంత ఎక్కువైనా మళ్ళీ కస్టమర్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేసి ఆ ఎక్స్‌ట్రా అమౌంట్ వాళ్ళు ఇవ్వాల్సుంటది సార్. ఎందుకంటే మన ప్యాకేజీలో మనం నేపాల్‌లో వాళ్ళకి పే చేయాలి, టిబెట్ వాళ్ళకి పే చేయాలి. దాని విధంగా ఈ ప్యాకేజ్ నేను ఓన్లీ కఠ్మండు టు కఠ్మండుని పెట్టేదాన్ని. సో, మీరు చెప్పిన ఆర్డర్స్ ప్రకారంగా ఎక్కడున్న వాళ్ళని అక్కడి నుంచే పికప్ చేసుకోవడం అనేది ఈ ప్యాకేజ్‌లో యాడ్ చేశాము. సో, కఠ్మండుకి ఫస్ట్ మనం బయలుదేరుతాం. ఆ ఫ్లైట్ టికెట్లు మేమే తీసుకుంటాం ఈ ప్యాకేజీలో. 15 తర్వాత గనుక ఎవరైనా చెప్తే మాత్రం వాళ్ళకి కాస్ట్ ఎక్స్‌ట్రా ఎంత అవుతుందో చెప్పి వాళ్ళ దగ్గర తీసుకోవాల్సొస్తది. యాహ్! తర్వాత కఠ్మండుకి చేరిన తర్వాత అక్కడ 2 నైట్స్ ఉంటాం. వెళ్ళిన రోజు ఉంటాము. తెల్లవారి ఫుల్ డే గూడా ఉంటాం. ఆ ఫుల్ డేలో మనం లోకల్ సైట్ సీయింగ్ చూసుకుంటాం. కొంచెం టెంపుల్స్ ఉన్నాయి. 3 టెంపుల్స్ అవి తీసుకెళ్తాం. చూపించుకొని ఆ రోజు అక్కడే ఉంటాం సెకండ్ డే. అండ్ థర్డ్ డే మార్నింగ్ వచ్చేసేసి మళ్ళీ మనము టిబెట్ సైడ్ బార్డర్‌కెళ్ళిపోవాలి. అది 6-7 అవర్స్ ఘాట్ రోడ్‌లో మనం ట్రావెల్ చేయాల్సుంటది. టిబెట్ సైడ్ బార్డర్‌కెళ్ళాలి. బార్డర్‌లో ఆ నైట్ స్టే చేస్తాం. దెన్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇమిగ్రేషన్ 9:00 ఓపెన్ కాంగానే ఫస్ట్ లైన్‌లో నిలబడేసి బార్డర్ దాటేసేసి కేరుంగ్ అనే ప్లేస్‌కెళ్ళిపోతాం. అక్కడి నుంచి నడవడం ఒక 1 కిలోమీటర్ దూరంలో మనను సెక్యూరిటీ రీజన్స్ దగ్గర ఆపేస్తారు. అంత మాత్రమే నడిచేదుంటది. ఇంకా వేరే అంతకంటే ఎక్కువ స్ట్రెయిన్ అయ్యేదేముండదు. దెన్ కేరుంగ్ అనే ప్లేస్‌కెళ్ళినాక అక్కడ ఒక 1 అవర్ డ్రైవ్ చేస్తే కేరుంగ్ ఎళ్తాం. అక్కడ ఆ రోజు రెస్ట్ తీసుకుంటాం. అది నేపాల్ ఆల్టిట్యూడ్ లానే ఉంటది. పెద్ద ఇబ్బందేముండదు.
దెన్ నెక్స్ట్ డే మార్నింగ్ కేరూమ్ నుంచి సాగా అనే ప్లేస్ కి 4 అవర్స్ డ్రైవ్ ఉంటుంది. అది కూడా హిల్ ఏరియా కూడా అట్లా ఏముండదు, మంచి మెట్ట భూములు అవన్నీ కూడా చుట్టూ మంచు పర్వతాలు బ్రహ్మాండంగా నీట్ గా కనపడుతూ ఉంటాయి. రోడ్డు కూడా చాలా బాగుంటది. అదేం ఎత్తు పల్లాల్లాగా అట్లా ఏమి ఉండదు, నార్మల్ రోడ్ లాగానే ఉంటది. రోడ్డు ఓఆర్ఆర్ రోడ్ల లాగా బ్రహ్మాండంగా కన్స్ట్రక్ట్ చేసిండ్రు. అక్కడ నుంచి మనం బస్సులలో ప్రయాణం చేసి 4 అవర్స్ డ్రైవ్ చేస్తే సాగా అనే ప్లేస్ కి వెళ్తాం. ఆ రోజు అక్కడే ఉంటాం. సాగాకి వెళ్ళినప్పటి నుంచి ఇక హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది. అది కూడా పెద్ద భయపడాల్సింది ఏం లేదు. మీరు వెళ్తూనే ఆ 4 అవర్స్ డ్రైవ్ లోనే కొంచెం అక్లమేటైజ్ అయిపోతారు. దెన్ నెక్స్ట్ డే ఆ రోజు వెళ్ళిన రోజు ఉంటాము. దెన్ నెక్స్ట్ డే ఫుల్ డే అండ్ నైట్ కూడా అక్కడే ఉంచుతాం. ఉంటే ఆ రోజు కూడా ఆ వాతావరణానికి అలవాటు పడిపోతాము. అయిన తర్వాత అక్కడే మన హెడేక్, నాజియా, వామిటింగ్ సెన్సేషన్స్ లాంటి చిన్న చిన్న ఇబ్బందులే వస్తాయి. అంతకంటే ఎక్కువ పెద్ద పరేషాన్ అవ్వాల్సింది ఏం లేదు. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ రోజు కూడా రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోతారు. దెన్ నెక్స్ట్ డే 7th డే మార్నింగ్ మనం పొద్దున్నే లేచి 8 గంటల జర్నీ ఉంటుంది సార్ ఆ రోజు. ఆ 8 అవర్స్ జర్నీ కూడా మీరు ఏం పెద్ద ఫీల్ గారు. మంచి రోడ్లు బాగుంటాయి. మనం ఆధ్యాత్మికంగా ఎన్నో చేసుకుంటూ వెళ్తాం కాబట్టి బస్సులలో మనకు అట్లా తెలియదు. మధ్యలో ఒక దగ్గర ఆపుతాం, పిక్నిక్ లాగా భోజనాలు అవి పెట్టుకుని డైరెక్ట్ మానస సరోవరానికి సాయంత్రం 4 గంటల లోపల చేరిపోతాం. వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణం ఎట్లా ఉంటదంటే రాత్రి 9-10 అయినా కూడా మీకు అది ఎండ పోదు, ఇంకా సన్ లైట్ ఉండనే ఉంటది, డే లైట్ ఉంటది. కానీ మనం 4 గంటలకు చేరే టైంకు మధ్యాహ్నం 1 గంట 2 గంటల ప్రాంతంలో మనకు వెదర్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటది. సో అప్పుడే వెళ్తూనే మనం మానస సరోవరం తీరంలో ఒక దగ్గర మంచిగా ఉన్న ప్లేస్ దగ్గర వదిలేస్తాం, స్నానాలకు వదిలేస్తాం. బట్ దాంట్లోకి దిగి స్నానాలు చేయడానికి అలౌ చేయటం లేదు సార్ ఇప్పుడు. ఓన్లీ గట్టు మీద వాటర్ తెచ్చి పెడతాడు. ఆ వాటర్ తో మనం స్నానం చేసేసుకొని నీళ్లు పోసేసుకొని మనం అకామిడేషన్స్ దగ్గరికి వెళ్ళిపోతాం. మానస సరోవరంలో 2 కిలోమీటర్స్ దూరంలో మనకు ఇచ్చిన ఈ బెస్ట్ అకామిడేషన్స్ 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటాయి. మనం బస్సులలోనే తీసుకెళ్తాం, అకామిడేషన్స్ లో ఇస్తాం. ఆ రోజు రెస్ట్. నెక్స్ట్ డే మార్నింగ్ 7 o'clock అట్లా మన వెంట వచ్చిన పూజారి మనకు మీరు అవకాశం ఇస్తే అది చేద్దాం, మనము మన అభిషేకం చేసుకుందాము. రుద్రాభిషేకం చేసేసుకుని ఒక 2 అవర్స్ లో కంప్లీట్ చేసేసుకొని ఇంకా అక్కడి నుంచి మనం డార్చిన్ అనే ప్లేస్ కి వెళ్తాం. 35 కిలోమీటర్స్ లో ఉంటది. 1 అవర్ డ్రైవ్ లో వెళ్తూ రాక్షసాలు చూసుకుంటూ డార్చిన్ కి వెళ్తాం. ఈ డార్చిన్ అనేది అంటే ఫుట్ హిల్స్ ఆఫ్ కైలాష్ అంటారు. ఆ కైలాష్ చాలా దగ్గర నుంచి ఇక్కడే పక్కనే ఉన్నట్టుగా ఇప్పుడు మీకు మీ స్క్రీన్ మీద కనిపిస్తున్నంత దగ్గరికి కనపడుతుంది అనమాట. అక్కడికి వెళ్ళిన దగ్గర ఆ రోజు అక్కడ ఆ రాత్రి ఉంటాం మనము. ఆ మధ్యాహ్నం ఏంటంటే ఒక అవకాశం మీకు ఏంటంటే అష్టపద్ అనే దర్శనానికి తీసుకెళ్తాను సార్. అది మామూలుగా అందరు ప్యాకేజీలో యాడ్ చేయరు. అది నేను మన బ్యాచ్ కి అది కూడా నేను ఇంక్లూడ్ చేస్తున్నాను. అష్టపద్ అనే దర్శనం ఏంటి అని అంటే ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఒక యాంగిల్ నుంచి కైలాస్ పర్వతం విత్ నందీశ్వరునితో కలిపి చూపిస్తాం అనమాట. అది ఒక ప్లేస్. బస్సులు అన్ని వదిలేసేసి చిన్న జీపులలో తీసుకెళ్లి అక్కడ చూపిస్తాం. అది చూపించిన తర్వాత అక్కడ వచ్చి ఆ రూమ్ లో మళ్ళీ రెస్ట్ తీసుకుంటాం డార్చిన్ లో. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా పరిక్రమకి వెళ్ళే వాళ్ళు ఎవరు, వెళ్ళని వాళ్ళు ఎవరు అప్పుడు డివైడ్ చేసుకుని వెళ్ళే అందరం కలిసి మనం యామద్వార దాకా వెళ్ళిపోతాం. వెళ్ళే వాళ్ళేమో బై రోడ్ వెళ్తారా, నడుచుకుంటూ వెళ్తారా, గుర్రాలు తీసుకుంటారో వాళ్ళకి ఏర్పాటు చేస్తాం. వెళ్ళము అనే వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి డార్చిన్ లో మనకి ఏదైతే అకామిడేషన్స్ అక్కడే రెస్ట్ తీసుకుంటాం. ఇంక ఇదంతా ఆ రాత్రి అయిపోతుంది. వీళ్ళు ఫస్ట్ డే 12 కిలోమీటర్స్ వెళ్ళి అక్కడ డెరపుక్ అనే ప్లేస్ కి వెళ్ళిపోతారు. ఆ రాత్రి అక్కడ ఉంటారు. తెల్లవారి పొద్దున్నే ఫస్ట్ సూర్యకిరణం కైలాస పర్వతం మీద పడగానే గోల్డ్ కలర్ లాగా మెరిసిపోతుంది. అది చూడడం కోసం చాలా మంది కష్టమైన అక్కడికి వెళ్తారనమాట. అక్కడికి వెళ్తారు, అది చూసుకుంటారు. మళ్ళీ ఓపిక లేకపోతే అక్కడి నుంచి వెనక్కి మళ్ళీ సేమ్ 12 కిలోమీటర్లు తిరిగి రావచ్చు. రెండో రోజు పరిక్రమ అనేది మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పుడు ముందుకే వెళ్ళాలి కానీ వెనక్కి రావడానికి ఉండదు. ఆ 22 కిలోమీటర్లు ఇస్ ఎ టఫ్ డే. ఆ 22 కిలోమీటర్లు కొంచెం పీక్ హిల్ ఇట్లా పైకి ఎక్కాల్సి ఉంటది. మళ్ళీ స్టీప్ డౌన్ లకు దిగాలి. అది కొద్దిగా కష్టం అంటారు. అది మనం వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది అని. ఈవెన్ గుర్రాలు ఉన్నా కూడా గుర్రం పైకి ఎక్కి తీసుకుని వెళ్తుంది కానీ దిగేటప్పుడు మాత్రం దాన్ని దిగి మనం దిగాల్సి వస్తది. అది దిగి ఈ కొండ మీద నుంచి ఇంకో కొండ మీదకి మనం షిఫ్ట్ అవ్వాలి. ఈ 2 కొండల మధ్యలో కైలాస పర్వతం నుంచి వచ్చే వాటర్ అక్కడ గ్లేషియర్ లాగా ఫామ్ అవుతుంది. ఆ గ్లేషియర్ మీద చిన్నగా తాళ్ళు వేస్తారు అటొకటి. అది పట్టుకుని చిన్నగా నడుచుకుంటూ ఆ పక్కకి వెళ్ళిన తర్వాత ఒక లోయ పక్క నుంచి నడిచి ఒక ప్రాంతానికి వెళ్తే అక్కడ మళ్ళీ బల్లపరుపు లాగా ఉంటది. సో ఈ స్ట్రెచ్ వచ్చేసి మీకు 7-8 కిలోమీటర్స్ ఉంటుంది సార్. ఈ 7-8 కిలోమీటర్స్ మీరు గుర్రాలు తీసుకున్నా కూడా మీరు నడవాల్సిందే. అక్కడికి వెళ్ళి ఇంకా ఆ తర్వాత ఆ పక్క నుంచి మళ్ళీ నార్మల్ గా జుతుల్పుక్ అనే ప్లేస్ కి వచ్చి ఆ నైట్ స్టే చేస్తాం. 22 కిలోమీటర్స్ అయిపోతుంది. ఆ రాత్రి స్టే చేసిన తర్వాత అక్కడ కూడా ఎమర్జెన్సీ అయినా ఎవరికన్నా ఆర్మీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే రివర్స్ లో వెహికల్ వచ్చే అవకాశం ఈ సంవత్సరం చేశారు సార్. అట్లా అప్పుడు కూడా మళ్ళీ వెహికల్ తీసుకొచ్చి ఎమర్జెన్సీగా ఎవాక్యుయేషన్ చేసుకొచ్చే అవకాశం కూడా ఉంది ఈ సంవత్సరానికి. అంతకు ముందు సంవత్సరాలలో రెండో రోజు పరిక్రమ మొదలు పెడితే వాడు పోతే అక్కడే పోవాలి, వాడు అంతే వెనక్కి వచ్చేది లేకుండా. ఇప్పుడు అట్లా లేదు, అక్కడ కూడా ఎవాక్యుయేషన్ అవకాశాలు ఉన్నాయి. దెన్ థర్డ్ డే మళ్ళీ ఆ రాత్రి పడుకుంటాం. పొద్దున్నే 3వ రోజు 8 కిలోమీటర్లు
జర్నీ చేస్తే 2 hours లో అయిపోతుంది. యమద్వార్ దాకా వచ్చేస్తాం. మళ్ళీ అందరం కలిసి ఎవరైతే డార్జిలింగ్‌లో రాకుండా ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వచ్చేస్తాం. వాళ్ళందరూ బ్రేక్‌ఫాస్ట్ చేసి రెడీ అయ్యి ఉంటారు. వీళ్ళు రాగానే వీళ్ళకి గదులు ఇచ్చేస్తాం. వీళ్ళు కూడా ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్‌ఫాస్ట్ చేసేసి అందరం కలిసి సాగాకు బయలుదేరుతాం బ్యాక్. మళ్ళీ 8 hours 7 hours సాగా వెళ్ళిపోతాం. ఆ రోజు అక్కడ రెస్ట్. దెన్ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ 4 hours డ్రైవ్ చేసి కేరూమ్‌కి వస్తాం. మళ్ళీ ఆ రోజు రెస్ట్. దెన్ నెక్స్ట్ డే మార్నింగ్ బార్డర్ క్రాస్ చేసేసి డైరెక్ట్ కాఠ్మండు. సో ఈ టోటల్ జర్నీ అంతా 13 nights 14 days పడుతుంది సార్. వావ్! సూపర్. అయితే ఇప్పుడు ఎవరైతే పరిక్రమణకి ఎళ్లారో వాళ్ళు 3 డేస్ పడుతుంది. వెళ్ళని వాళ్ళు ఇక్కడ 3 డేస్ స్టే చేస్తారా? 2 nights వాళ్ళు అక్కడ 2 nights ప్రయాణం చేస్తారు. మనం ఇక్కడ 2 nights. యెస్. 2 థర్డ్ డే నైట్స్. మార్నింగ్ లేచే వరకు వాళ్ళు వచ్చేస్తూనే ఉంటారు. ఓకే. హ్మ్. అంటే ఫస్ట్ డే ఎళ్లి వెనక్కొచ్చేస్తారు చాలామంది. సో, ఇంకా ఓపిక, శక్తి ఆ! ఉన్నోళ్ళని మనం బాడీ సహకరించిన వాళ్ళని పంపించొచ్చు. సో, ఎనీవే వండర్‌ఫుల్ ఇది. అంతే. కావాల్సినంత టైం ఉంది మనకి అక్కడ కదా! యాహ్! యాహ్! మస్తు టైం ఉంటది సార్. హ్మ్. సో, థాంక్ అద్భుతం యూ. ఏందంటే సార్ మీ బర్త్‌డే అక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాం మేము. ఆ! అవును. నాకు ఆగస్టు 16 అక్కడ బర్త్‌డే వచ్చింది. ఈసారి మనం అక్కడే యాహ్! చేసుకుందాం. థాంక్ యూ. సో, మేడం థాంక్ యూ వెరీ మచ్. మరింత చక్కటి మనం టూర్ ఎళ్దాం. అయితే ఇది టూరు అందరూ మామూలుగా కాఠ్మండు టు కాఠ్మండు తీసుకెళ్తారు. అంటే మనం హైదరాబాద్ నుంచి కాఠ్మండు ఎళ్తే కాఠ్మండు నుంచి వాళ్ళు పికప్ చేసుకుంటారు. కానీ ఈసారి మా టూర్‌లో హౌస్ టు హౌస్ అంటే మీరు విజయవాడలో ఉంటే విజయవాడలో ఫ్లైటు, హైదరాబాద్ అయితే హైదరాబాద్ ఫ్లైటు, అవును. చెన్నై అయితే చెన్నై ఫ్లైటు, ఎక్కడి నుంచి అయితే అక్కడి నుంచి ఫ్లైటు డైరెక్ట్‌గా బుక్ చేస్తున్నారు. చేస్ సో, అది హ్యాపీ. అవును ఎందుకంటే సార్. అది తలనొప్పనమాట. ఎక్కడ దిగుతామో తెలీదు, ఎక్కడ ఎక్కుతామో తెలీదు. చక్కగా అందరం గ్రూపులుగా గ్యాదర్ అయ్యి రావచ్చు. మనం అదొకటి. దానివల్ల యాహ్! ప్యాకేజ్ మనకి ఎక్కువగా కనిపిస్తుందిది. సో, ప్యాకేజ్ టోటల్ ఎంత పెట్టారు మేడం ఇప్పుడు? సో, మామూలుగా అయితే నేను వేరే ప్యాకేజెస్ చాలా ఎక్స్‌పెన్సివ్ సార్. మన కోసం స్పెషల్ డిస్కౌంట్ నెట్ టు నెట్ కాస్ట్‌తో తీసుకెళ్తున్నా సార్ మీ రిక్వెస్ట్ మీద. ఇది ఇగ నేను గురువు గారికి తీసుకునే సేవ అనుకుంటున్నా. సో, దీనికొచ్చేసి 3,00,000 ప్యాకేజ్‌లో మొత్తం హోమ్ టు హోమ్ అనుకోరాదండి. మీరు ఏ ప్లేస్ నుంచి అయితే ఆ ప్లేస్‌కి ఫ్లైట్ టికెట్ చేస్తున్నాము. సో, ఫ్లైట్ టికెట్ కాస్ట్ కొంచెం పెరుగుతున్నాయి ఏజెంట్లతో మాట్లాడితే. సో, దానికోసమని మేమేమనుకున్నామంటే ఈ 15th వరకు ఎవరైనా బుక్ చేసుకుంటే మాత్రం ప్రైజెస్ చెప్పి 25,000 వరకు మాత్రం మనం పెట్టుకుందాం అనుకున్నాం సార్. ఇగ అంతకంటే ఎక్కువైతే కొద్దిగా వాళ్ళు సహకరించాల్సొస్తది. ఎందుకంటే ఎయిర్‌లైన్స్‌కి మనం పే చేయాల్సిందే గదా! ఇందులో మనం అవునవును. ఎక్కడ అవును. తక్కువ చేసినా మళ్ళా నేపాల్ వాళ్ళకి తగ్గిపోతది అమౌంట్ పే మొన్న చేసేది. మొన్న నా దగ్గరకి ఒకతనొచ్చి మీరు అమౌంట్ ఎంత పెట్టారు? 3,00,000 పెట్టారు మీరు అని జెప్పేసి నాకు అడిగాడనమాట. అవును 3,00,000 మా టూరు అని చెప్పాను. మాది అయితే ఇదిగో ఇంతే. వాళ్ళదెంత 2,45,000 ఎంతో చెప్పాడు. అంతే 2,45,000. ఉంటది సార్. యాహ్! హ్మ్. నేనేం జెప్పానంటే, అయితే నీదొకసారి డీటెయిల్స్ ఇవ్వని జెప్తే వాళ్ళు కాఠ్మండు టు కాఠ్మండు అది. అక్కడే ఒక 30,000 అయిపోయింది. 25,000, 30,000. అవును. ఓకే. తర్వాత రెండోది మానస సరోవరంలో నువ్వు అకామిడేషన్ ఎలాంటిది ఇస్తావు? డార్మిటరీలే ఇస్తానన్నాడు. మామూలు ఆర్డినరీ అవును. బయట కూడా ఆర్డినరీ రూమ్స్ ఇస్తున్నారు. అందుకని అవును. దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు. 30,000, 40,000 తేడా ఉంటుంది. అందుకని నేనేం చేశానంటే, సరే నాకైతే హైఫీగానే ఇవ్వు. అంత అంత దూరం వెళ్లి ఇంత ఖర్చు పెట్టుకున్నప్పుడు 30,000, 40,000 దగ్గర ఎందుకు అది కూడా కాదు ఆలోచించాలి? సార్. ఇప్పుడు ఫెసిలిటీస్ వైస్‌గా గూడా మీరు ఓన్లీ అకామోడేషన్సే చూస్తున్నారు. సర్వీస్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్. 100 అవును. మందికి 100 మందికి ముగ్గురు షర్పాలను తీసుకెళ్ళి ఒక టూర్ ఆర్గనైజర్‌ని ఎవరినో గైడ్‌ని తీసుకొని అవును. పోయినామనుకోండి అందరికి వీళ్ళు చెయ్యలేరు. సో, మన అవును. బ్యాచ్‌లో ఏంటంటే నంబర్ ఆఫ్ పీపుల్‌కి సర్వీస్ చేయడం కోసం ఎక్కువ మందిని తీసుకెళ్తాము. ప్లస్ ఇంకోటి ఈవెన్ ఇన్ ఫుడ్ విషయంలో గూడా ఒక వైట్ రైస్ ఆర్ ఫ్లేవర్డ్ రైస్, చపాతీ, ఒక దాల్, ఒక కర్రీ వెజిటబుల్ కర్రీ, పికిల్, సాంబార్, రసం టైపు, ఒక ఫ్రూటు, పాపడు, అదేంటిది స్వీట్ ఇవన్నీ గూడా ఖచ్చితంగా పెడతారు మనకి. చాలా మంది అవన్నీ బెట్టరు. ఒక కర్రీ, ఒక దాలో, రోటీ ఇచ్చేస్తారు. రైస్ ఒకటి ఏదో పులావ్ లాంటి రైస్ ఇస్తారు అంతే. నేనంటే అన్నీ చూసాను నేను. నేను ఇదివరకెళ్ళిన వాటిల్లో ఎట్లా వెళ్ళాననేది చూసాను. నేను పర్సనల్‌గా గ్రూప్ తీసుకెళ్ళినప్పుడు మాత్రం మాకు ఈ విధంగా గావాలి. అందులో మన బ్యాచ్ వచ్చేసి ఆంధ్ర, తెలంగాణ బ్యాచ్ ఉంటది పర్టిక్యులర్‌గా. ఈ ఆంధ్ర, తెలంగాణ బ్యాచ్‌కి ఎలాంటి వంటలు చేయాలనేది మేము పర్సనల్‌గా వాళ్ళకి చెప్తాం. ఇందులో ఇదెయ్యి, ఇందులో ఇదెయ్యి, కొన్నిట్లలో వెల్లుల్లిపాయలెయ్యకు, కొన్నిట్లలో ఇట్లా వెయ్యి. ఉపవాసాలు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఉపవాసం ఖానా అని చెప్తారు వాళ్ళు. ఆలుగడ్డలు, సగ్గుబియ్యం ఉడకబెట్టి ఇస్తారు. అట్లాంటివి. కొంచెం అట్లాంటివన్నీ గూడా నేను పర్సనల్‌గా పర్సూ చేస్తా. సో, ఈ విషయంలో మనం ఫుడ్ విషయంలో కూడా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. సర్వీసెస్ ఒకటే గాదు. ఓన్లీ అకామోడేషన్స్ ఒకటే గాదు. సర్వీస్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటది సార్. అందరూ యాహ్! ఇవ్వలేరు. ఎందుకంటే ఎక్కడ కొంచెం తగ్గిచ్చేసిన వాటర్ గూడా మీకు బాటిల్స్ అందరూ ప్రిఫర్ జేయరు. డైలీ ఒకటో, రెండో బాటిల్స్ ఇస్తారు.
మరి వాళ్ళు అన్ని బాటిల్స్ 170, 180 రూపాయలు పెట్టి కొని ఇవ్వాలి ఎంటనరీ అంటే వాళ్ళకి అది కూడా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. సో అక్కడ లోకల్ వాటర్ తీసుకొచ్చేసి మామూలుగా ఫిల్టర్ చేసినవి వేడి చేసి మీకు పోస్తారు. సో మనకేంటంటే మనం ఏ గదుల్లోకి వెళ్తే ఆ గదుల్లో కెటిల్స్ ఉంటాయి. అవి హాట్ వాటర్ మనమే వేడి చేసుకుని మన దగ్గర ఇచ్చిన బాటిల్స్ తో పోసుకోవడం. దీనివల్ల ఒకటి ఏంటంటే వాటర్ తో ఇన్ఫెక్షన్ రాదు. మెయిన్ ఫుడ్ వల్ల మీ కంటామినేషన్ అవ్వదు, స్టమక్ బగ్ అట్లాంటివి అవ్వవు. హెల్తీగా ఆరోగ్యంగా మళ్ళీ రిటర్న్ వస్తారు. ఈ 2 విషయాలలో మనం జాగ్రత్తగా ఉంటే మీరు ఇండియాకి వచ్చిన తర్వాత మీకు మందులకు మాకులకు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు సార్. ఇక్కడ డబ్బులు ఎక్కువ పెడుతున్నామని చూసుకుంటే ఇండియాకి వచ్చినాక హాస్పిటల్స్ కి పెట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడ దాకా కాదు, అక్కడే సిక్ అయిపోతాం. ఎందుకంటే అక్కడ సరికాని ఫుడ్, సరికాని వాటర్ తాగడం వల్ల టూర్ పోయిందా, రూమ్ లో అవును. పడుకోవటమే. అంతే. అందుకని ఆ విషయంలో నేనైతే టూర్ వేసేటప్పుడు కూడా మొన్న కూడా లాస్ట్ టైం వీళ్ళు రోడ్డు మీద ఏది పడితే తినేస్తా ఉంటారు. అక్కడ మొన్న టూర్ వెళ్ళినప్పుడు, మేఘాలయ టూర్ వెళ్ళినప్పుడు పుచ్చకాయ మొక్కలో వేస్తా ఉన్నాను. నేను తిట్టాను, వాళ్ళు ఏం తింటున్నారు వీరు, వీళ్ళకి చక్కగా ఆంధ్ర నుంచి మంచి శాకాహార వంటలు వండే వాళ్ళని తీసుకెళ్ళి పెట్టాను. కానీ బస్సు దిగగానే నెమరేస్తూ ఉంటారు. దానివల్ల హెల్త్ పాడవుతుంది మీకు. ఆ టైంలో టూర్ ఫెయిల్ అవుతుంది, వామిటింగ్స్ అవుతాయి, లేకపోతే టాక్సిస్ అవుతారు, రకరకాల ఇబ్బందులు వస్తాయి. టూర్ని ఎంజాయ్ చేయలేరు. అందుకని ఫుడ్ విషయంలో డే బై డే నేను డే బై డే చెప్తుంటా సార్. వాట్ ఈస్ టుమారోస్ ప్రోగ్రామ్, ఎప్పుడు మనం రెడీగా ఉండాలి, మనం ఏమేమి రెడీ పెట్టుకోవాలి అనేది నేను ఇవాళ నైట్ డిన్నర్ టైంలో అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తా. మళ్ళీ రేపటి షెడ్యూల్ అంతా ఆ రోజు చెప్పేస్తాం కాబట్టి డే అంతా మళ్ళీ వాళ్ళు ఫాలో అవుతారు. మళ్ళీ నెక్స్ట్ డే ఎలా ఉంటుంది అని చెప్పి అట్లా మనం చేసుకోవచ్చు సార్. ఓకే, థ్యాంక్ యూ. సో మరి ఇది మిత్రులారా ఈరోజు డిస్కషన్. సో ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మీరు మరలా నెంబర్కి ఫోన్ చేయండి. మీకు ఆల్రెడీ సోషల్ మీడియాలో మన సుకన్య మేడం నెంబర్ ఉంది కదా, 9393460470. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు మేడం ఫాలోఅప్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. బాయ్ బాయ్. మనందరం మానవ థ్యాంక్ యూ సార్. సరోవరంలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే.